ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మిరప పంట కోత సమయంలో మరియు కోతల అనంతరం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం మల్లె తోట సాగులో అనుభవాలు, ఈ అంశంపై వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెం గ్రామ రైతు మనుగొండ మొగిలి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, మిరప పంట కోత సమయంలో మరియు కోతల అనంతరం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ్ గారితో పరిచయం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. మిరపలో కోత మరియు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి మిరపలో కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విశ్వతేజ్ గారు. మిరప పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా రైతు సోదరులకు వివరిస్తారా? తప్పకుండా అండి. ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం అండి. మనం ముఖ్యంగా మన రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిరప పంట ప్రధానమైన పంట. ముఖ్యంగా చూసుకుంటే మన రైతులు మిరపను చాలా కాలంగా పండిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే 3 రకాల మిర్చీలను రైతులు పండిస్తారు. ఒకటి తేజ సెగ్మెంట్ అంటారు, అంటే సన్న రకంగా ఉంటుంది, అలాగే ఘాటు ఎక్కువగా ఉంటుంది. రెండోది పెపరికా సెగ్మెంట్, లేదా దీన్ని వండర్ హార్ట్ సెగ్మెంట్గా రైతులు పిలుస్తుంటారు. ఇది ముఖ్యంగా రంగు ఎరుపు రంగులో బాగా వచ్చి మధ్యస్థంగా కాయ ఉంటుంది. ఇది ముఖ్యంగా రైతులు మన పచ్చళ్ళకు కానీ కూరలో వాడడానికి ఈ రకాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రత్యేకమైనది చపాటా మిర్చి. రైతులు దీన్ని టమాటా మిర్చి అని కానీ కూడా పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది ఏంటంటే లప్పకాయ కూడా ఇప్పుడు పిలుస్తుంటారు. దీన్ని ముఖ్యంగా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు పండించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకంగా మన వరంగల్ జిల్లాకి ఇది జియో ట్యాగ్ కూడా నమోదు కావడం జరిగింది. సో ఇది మార్కెట్లో అతి నాణ్య కేటగిరీ కింద వచ్చి చాలా మంచి రేట్ పలకడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మిర్చి అనేది మనకు జాతీయ మరియు అంతర్జాతీయ ఎగుమతులకు ఎక్కువగా వెళ్తుంటుంది. దీంట్లో ముఖ్యంగా మార్కెట్ రేట్ బాగా రావాలి అంటే నాణ్యతా ప్రమాణాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో రంగు, అలాగే ఘాటు ధనము ప్రధానమైనది. అయితే మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఈ మిర్చి ముఖ్యంగా చూసుకుంటే మనకు వంటల్లో వాడడమే కాకుండా దీని నుంచి రంగులు కూడా తీయడం జరుగుతుంటుంది. అలాగే ఓలియో రెజిన్స్ అంటే ఆయిల్స్ దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇవి మన మిడిల్ ఈస్ట్ దేశాలు కానీ లేదా మన చైనా నుంచి రంగులకు కానీ ఈ డిమాండ్ బాగా ఉంది. సో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడుతున్నాం కనుక నాణ్యతా ప్రమాణాలు బాగా ఉంటే మనకు మార్కెట్లో గిట్టుబాటు ధర అనేది
రైతులకు సక్రమంగా వస్తుంది. కాబట్టి మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ నాణ్యతా ప్రమాణాలు రైతు ఆరుగాల కష్టం పట్టా కూడా మార్కెట్లోకి మంచి దిగుబడి రావాలి అంటే నాణ్యమైన పంటను మనం తీసుకెళ్ళాలి. దానికి మనము పంట కోసే సమయంలో అలాగే కోసిన అనంతరం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనకు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు పంటకు ముందు ఎప్పుడైతే మనము చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇది పంట తీసే సమయంలో అంటే ఇప్పుడు మన ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పంట అనేది కోత దశలో ఉంది. సో ఈ కోత దశలో ముఖ్యంగా మనకు కాయకుళ్ళు లేదా బూడిద తెగులు అని 2 వస్తుంటాయి. కాయ నాణ్యత అనేది బాగా దెబ్బతీయడం జరుగుతుంటుంది. ఈ 2 తెగుళ్ళు కూడా. సో ఆకుపై మచ్చ రావడం, కాయపై మచ్చ రావడము, లేదా రంగు తగ్గిపోవడము, తాలూకాయ ఏర్పడము వీటి వల్ల జరుగుతుంటాయి. దీనికి నివారణకు రైతులు డైనోక్యాప్ 1 ml ప్రతి లీటర్కి కానీ లేదా అజాస్టిస్ట్రోబిన్ అనే మందు 1 ml ప్రతి లీటర్కి కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి పిచికారీ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం రైతు కోతలు చేయాలి అనుకున్న 10 రోజుల ముందు ఎటువంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ కొట్టడం ఆపివేయాలి. ఎందుకంటే వీటి అవశేషాలు అనేది మనకు కాయల్లో ఉండిపోయి మనకు మార్కెట్లో రేటు తగ్గిపోవడం జరుగుతుంటుంది. సో కాబట్టి రైతులు తప్పకుండా 10 నుంచి 15 రోజుల ముందు తప్పకుండా మనం పురుగు మందులు ఎటువంటి పురుగు మందులు కూడా కొట్టడము తెగులు మందు కొట్టడం ఆపివేయాలి. అలాగే కోత సమయంలో నీటి తడులు ఇవ్వకుండా నీటి తడులను ఆపివేయాలి. అలాగే మనం చూసుకున్నట్టయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కోతను ఎప్పుడైనా కూడా పొడి వాతావరణంలో చేయాలి. అలాగే కొద్దిగా వేడిగా ఉన్న సమయంలో చేసినట్టయితే రైతులకు నిల్వ చేయడం సులభతరం అవుతుంటుంది. అలాగే మొక్కపై కాయ ఎక్కువగా కూడా పండనివ్వకూడదు. ఇలా పండనిచ్చినట్టయితే కాయ ముడత ఏర్పడి రంగు తగ్గుతుంది. సో కరెక్ట్ ఎప్పుడైతే ముదురు ఎరుపు రంగులోకి కాయ వస్తుందో అప్పుడు రైతులంతా కూడా బ్యాచిల వారీగా ఈ కాయను తెంపుకుంటూ వెళ్ళాలి. ముఖ్యంగా వర్షాధార పంట అయితే 3 నుంచి 4 కోతలు రావడం జరుగుతుంటుంది. అదే ఒకవేళ నీటి వసతి ఉన్న పొలాల్లో అయితే 6 నుంచి 8 తీతలు కూడా రైతులు తీయడం జరుగుతుంటుంది. ఇంకొకటి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు పొలంలో రకరకాల తెగుల బారిన పడిన మొక్కలు ఉంటాయి. అలాగే పంటపై తాలుకాయలు కూడా ఏర్పడుతుంటాయి, పచ్చకాయలు. ఇవి ఎప్పుడైనా మనము తీసే కూలీలతోని ఇవి సపరేట్గా కొయ్యమని చెప్పాలి. అలాగే మన మంచి క్వాలిటీగా ఎరుపు రంగులో ముదురు ఎరుపు రంగులో ఉన్న కాయల్లోకి ఎక్కువ కలవకుండా జాగ్రత్త తీసుకోవాలనేది మనము చూసుకోవాలి. ఒకవేళ కలిసినట్టయితే మిగతావి కూడా మనము ఆరబోసే సమయంలో కాయకుళ్ళు ఏదైతుందో బాగా ఉన్న కాయలకు కూడా సోకే ప్రమాదం మనకు ఉంటుంది. మరి ఇంతవరకు మిరప పంట మీద అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోసే ముందట అని చెప్పారు. అదేవిధంగా మరి రైతులు మార్కెట్కు తీసుకువెళ్ళాక కూడా మరి మంచి రేటు రావాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి అధిక ధర వస్తుంది, నాణ్యత ఉంటుంది? తప్పకుండా అండి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కోత ముందు గురించి మాట్లాడుకున్నాము. కోత అనంతరం కూడా రైతులు జాగ్రత్త చేసుకోవాలి. ఏవైతే మనం కోత బ్యాచ్ల వారీగా కోసుకున్నామని చెప్పామో వీటిని రైతులు కూడా తప్పకుండా బ్యాచ్ల వారీగా చేసి రాసులుగా పోసి వీటిని సపరేట్గా టార్పాలిన్ షీట్ల పై కానీ ఇసుకపై కానీ లేదా కాంక్రీట్ గచ్చులపై కానీ మనము ఆరబోసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కోసే సమయంలో ఒక కాయలో ఎప్పుడైనా 75 నుంచి 80% తేమ ఉంటుంది. రైతులు చేయాల్సింది ఏంటంటే దీన్ని మనం ఆరబోసే సమయంలో దీన్ని 10 నుంచి 11% తగ్గించుకోవాలి. అంటే మనకు తప్పకుండా మనకు ఇసుకపై కానీ టార్పాలిన్పై కానీ గచ్చుపై కానీ మనము ఆరబోసుకొని బ్యాచ్ల వైజ్గా ఒక వారం రోజులు కానీ 10 రోజులు బట్టి ఉన్న వేడిని బట్టి చేసుకున్నట్టయితే మనకు ఈ ఏదైతే తేమ ఉంటుందో కాయలో ఈ తేమను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే రైతులు చేసే పొరపాటు ఏంటంటే మనకు మట్టిపై గచ్చు లేకుండా టార్పాలిన్ లేని ప్రదేశాల్లో ఆరబోస్తూ ఉంటారు. ఇలా ఆరబోసినప్పుడు ప్రమాదం ఏంటంటే మళ్ళీ బూజు తేమ వచ్చే అవకాశం ఉంటుంది. నేలపై పోయొద్దు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైతే రాసులుగా పోస్తామో వీటిని ఎప్పుడైనా తాలుకాయలు అందులో లేకుండా ఏరివేయడం ఉత్తమం. అలాగే తర్వాత ఏం చేయాలంటే మనకు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి మంచు కురిచే అవకాశం ఉంటుంది. అలాగా అప్పుడప్పుడు
జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు తప్పకుండా రాత్రిపూట టార్పాలిన్ పట్టలు పైన కూడా పరచాలి. అలా చేయని క్రమంలో ఏమవుతుందంటే ఏదైతే మంచు పడుతుంటుందో, ఏదైతే తుంపర పడుతుందో దానివల్ల తేమ శాతం పెరిగి మళ్ళీ బూజు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ బూజులతో పాటు బూజు రావడం వల్ల అఫ్లోటాక్సిన్స్ అనే కెమికల్స్ అందులో రిలీజ్ అయ్యి కాయ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంటుంది. ఈ మచ్చ కూడా మన ఏవైతే ఆరబోస్తామో వాటి ద్వారా కూడా ఆట సమయంలో కూడా పాకుతుంటుంది. సో కాబట్టి రైతులు తప్పకుండా ఈ ఇసుకలో కానీ టార్పాలిన్ షీట్లలో కానీ లేదా కాంక్రీట్ గచ్చుపై కానీ మాత్రమే మనం ఆరపోయాలి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా మనం ఏదైతే టార్పాలిన్ కప్పుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే మళ్ళీ ఆ టార్పాలిన్ షీట్లు తీసి మళ్ళీ ఆ కాయను మళ్ళీ పల్చగా పరుచుకోవాలి. ఈ పరుచుకున్న క్రమంలో 1-2 సార్లు కూడా కాయను తిప్పడం వల్ల కాయ అనేది ఒక సమపాలలో ఎండడం జరుగుతుంటుంది. లేదంటే ఒకవైపు బాగా ఎండిపోయి ఇంకోవైపు పచ్చిగానే ఉండడం వల్ల మళ్ళీ రంగు తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ జాగ్రత్త రైతులు పాటించాలి. అంటే అప్పుడు కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం, రైతులు ఏంటంటే బాగా ఎండిందని చెప్పి కూడా బస్తాలలో నింపడానికి నీళ్లు చల్లుతూ ఉంటారు. మరి అలాంటి చర్యలు చేయవచ్చా? అటువంటి చేయకూడదండి. ఎందుకు అంటే మనం మళ్ళీ ఇప్పుడు మనం అనుకున్నట్టు 10%, 11% మనం తేమ తగ్గించిన తర్వాత మళ్ళీ నీళ్లు చల్లినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ తేమ 14% పైకి వెళ్ళిందంటే మనకు బూజు వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో ఈ బూజు రాకుండా కళ్ళాల్లో కావచ్చు లేదా మళ్ళీ ప్యాకింగ్ చేసే సమయంలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ కొంత తేమ ఒకవేళ పెరిగినా కూడా మనకు ఆ బస్తాలో వేడి తయారవుతుంది. అంటే వేడి తయారవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే లోపల మళ్ళీ బూజు అనేది పాకుతుంది అని అర్థం. బూజు పాకడం వల్ల ఈ అఫ్లాటాక్సిన్స్ తయారవ్వడం వల్ల వేడి తయారయ్యి మార్కెట్లో రేటు పూర్తిగా పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు మాత్రం రైతులు చేయకూడదు. ఇంకొకటి మనకు అయితే ఆరబోసే కళ్ళాల్లో చుట్టుపక్కల ఈ ఎలుకలు కానీ లేదా పందులు కానీ కుక్కలు కానీ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆరబోసిన సమయంలో అవి వచ్చి రకరకాల విసర్జనలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ డేంజర్ అనేది మనకు ఉంది. కాబట్టికే మనం మిరపకాయలు ఆరబోసేటప్పుడు ఇలాంటివి రాకుండా దగ్గరికి రాకుండా జాగ్రత్త తీసుకోవాలండి. అలాగే ఒకవేళ ఇప్పుడు అధునాతనంగా సోలార్ డ్రైయర్స్ కూడా వచ్చాయండి, లేదా టొబాకో డ్రైయర్స్ లో కూడా కొంతమంది రైతులు ఈ మిర్చిని ఎండబెట్టడం జరుగుతుంటుంది. ఇలా చేయడం వల్ల మనము అంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడవచ్చు. అలాగే ఈ దుమ్ముధూళి కూడా రాకుండా ఎక్కువ శాతం అంటే రోడ్ల సైడు ఏదైనా పని జరుగుతున్నా కూడా లేదా బాగా లారీలు తిరుగుతున్న దగ్గర కూడా ఆరపోయడం ఉత్తమం కాదు. ఎందుకంటే దుమ్ముధూళి అనేది కూడా చేరుకుంటుంటుంది. అంటే ఇవన్నీ చెప్పారు, బాగుంది. మరి రైతులు ఒక్కొక్కసారి రేటు లేదనో లేకుంటే రేటు కోసము నిల్వ చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు నిల్వ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు? అంటే మిర్చి మళ్ళీ ధర రావాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి? మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా మనం చూసినట్టయితే నిల్వ సమయంలో అంటే ఇప్పుడు మిర్చిలో రేటును బట్టి కానీ ఒకేసారి మార్కెట్కి వెళ్ళడం కూడా ఆ ధర రాని పక్షంలో లేదా మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకుంటే చాలా ఉపయోగాలు రైతులకు ఉన్నాయి. ముఖ్యంగా నిల్వ చేసే సమయంలో ముఖ్యంగా మనం చేయాల్సినవి కొన్ని ఏవి అంటే మనకు కాయ 10% నుంచి 11% ఎండిన తర్వాత సమపాలల్లో అంటే మనకున్న కాయలన్నీ కూడా సమానమైన రంగులోకి మారిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ ప్యాకింగ్ బస్తాలలో చేస్తుంటారు. అయితే ఈ బస్తాల్లో చేసే సమయంలో ఎక్కువ కూడా కుక్కకూడదు. ఎంతవరకు అందులో పడతాయో అంతవరకు మాత్రమే మనము నింపాలి. ఎక్కువగా మనము జనరల్గా రైతులు ఏం చేస్తారంటే బస్తాల్లో వేసి తొక్కుతుంటారు. ఈ తొక్కే క్రమంలో ఎక్కువగా కానీ మనం దాన్ని ప్రెషర్ పెట్టామనుకో మళ్ళీ ఏమవుతుందంటే అందులో ఆ బస్తాల్లో వేడి తయారవుతుంది. వేడి తయారవుతే ఈ ఏదైతే బూజు ఉందో ఈ అఫ్లోటాక్సిన్స్ అనేవి బూజు రావడం చాలా సులువు అవుతుంది. తొందరగా ఆ బస్తా కూడా మొత్తం మచ్చగా మారే అవకాశం ఉంటుంది. సో ఎంతవరకు పడితే అంతవరకు మాత్రమే పట్టి ఎటువంటి నీళ్లు చల్లకుండా జాగ్రత్త తీసుకొని అప్పుడు ఈ పొడి బస్తాలలో తప్పకుండా అదే జూట్ బ్యాగ్లో కానీ లేదా ప్లాస్టిక్ బస్తాల్లో కానీ ప్యాకింగ్ చేసి అవకాశం ఉంటే మనకు గాలి వెలుతురు లేని ప్రాంతాల్లో
మనము ఈ బస్తాలను స్టోరేజ్ చేసుకోవాలి. ఈ నిల్వ చేసే సమయంలో మళ్ళీ మనం చేస్తున్న రూమ్స్లో కూడా తేమ చొరకుండా, తేమ రాకుండా, లేదా మట్టి గచ్చు కాకుండా, మట్టి గచ్చు ఉన్నట్టయితే బల్లాలు ఏర్పాటు చేసుకొని, లేదా వీలైతే కాంక్రీట్ గచ్చున్న స్టోరేజ్ రూమ్లలో చేసుకోవడం ఉత్తమం. అలాగే గోడలపై కూడా ఎక్కడ కూడా ఒకవేళ ఈ నీళ్ళ లీకేజ్ లేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సో అట్లా అయినప్పుడు మాత్రమే మనకు ఈ చీకటి ప్రాంతాలలో, అలాగే పొడి ప్రాంతాలలో మనము ఈ ఏవైతే మనం బస్తాలుగా కట్టిన మిర్చి ఉంటుందో దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఈ బస్తాల మీద మార్కింగ్ చేసే సమయంలో రైతులు కొన్ని రంగుల్ని వాడుతుంటారు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కానీ, లేదా స్టోరేజ్ సమయంలో కానీ. అయితే ఈ రంగుల్లో కొంత ప్రమాదం ఏంటంటే, కృత్రిమ రంగులు, ఈ రెడోమిల్ బి డై అనేది రంగుల్లో రావడం జరుగుతుంది. ఈ బస్తాలపై రాయడం కానీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగా కూడా మిర్చి రంగు రావాలని చెప్పి కూడా ఈ కృత్రిమ రంగుల్ని కలిపే అవకాశం ఉంది. సో ఇటువంటివి పూర్తిగా చట్టరీత్యా నేరం. ఒకవేళ వీటి ద్వారా ఏంటంటే ప్రమాదం ఏంటంటే, మనకు ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అవుతుందో, అంటే ఎగుమతి అవుతుందో, ఆ దేశాలు టెస్టింగ్ చేసిన క్రమంలో ఒకవేళ 1-2 బస్తాల్లో ఈ ప్రాబ్లం కనిపించినా కూడా పూర్తిగా ఆ షిప్మెంట్నే మనకు వెనక్కి తిరిగి పంపించే ప్రమాదం ఉంది. ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి జరిగిందనమాట. సో అప్పటి నుంచి కూడా దీన్ని చట్టరీత్యా నేరం చేశారు. ఈ రెడోమిల్ బి కానీ, సూడాన్ డై కానీ, ఈ డైని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృత్రిమంగా కలపొద్దు. అలాగే బస్తాలపై కూడా ఈ రంగు ఉండకుండా చూసుకోవాలి. బస్తాలపై ఉన్నా కూడా అది మళ్ళీ కాయ లోపలికి వెళ్తుంటుంది. అంటే కొద్ది మోతాదులో అలాంటివి కనిపించినా కానీ మొత్తం సరుకును వాపసు పంపే అవకాశాలు ఉన్నాయి. అవునండి. కాబట్టి అందరు రైతులు నష్టం జరుగుతుంది. అందరికీ నష్టం జరుగుతుంది. మీకు ఆ రైతుకే కాకుండా మిగతా రైతులందరికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నట్టు ఏవైతే మనము బస్తాల్లో నింపినవి గ్రేడింగ్ చేసి మాత్రమే నింపండి. గ్రేడింగ్ చేసినట్టయితే మంచి ముదురు రంగులో ఉన్న క్వాలిటీ దానికి మంచి రేట్ వస్తుంది. లేదు గ్రేడింగ్ చేయని పక్షంలో ఏమవుతుందంటే, ఈ మార్కెట్లో అంతగా ధర పలకకుండా మనము రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో గ్రేడింగ్ చేసి తాలుకాయను, మచ్చకాయను ఏరివేయడం ఉత్తమం. ఒకవేళ వాటిని కూడా సపరేట్గా బ్యాగ్ చేసి అంటే తక్కువ రేటుకు కూడా అమ్మినట్టయితే మనకు ఏవైతే మంచి గ్రేడ్ ఉంటుందో, మంచి గ్రేడ్ కాయ ఉంటుందో ఆ కాయకు అధిక ధరే పలికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది రైతులు ఏంటంటే బరువు రావాలన్న ఉద్దేశంతో నీళ్లు చల్లేది చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా నిషేధించడం అయింది. ఎందుకంటే ఇలా చేసినట్టయితే మన స్టోరేజ్లోనే, మార్కెట్ పోకముందే స్టోరేజ్లోనే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ మనం 1-2 నెలలు స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా మన స్టోరేజ్ అవకాశం ఉంటే స్టోరేజ్ చేసుకోండి. లేదంటే మన గవర్నమెంట్ తరఫున కూడా కోల్డ్ స్టోరేజెస్ ఫెసిలిటీ రైతులకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనము ఈ కోల్డ్ స్టోరేజ్లో మన బస్తాలను స్టోరేజ్ చేసుకోవడానికి చాలా తక్కువ ప్రైస్తోని మనకు 1 సంవత్సరం వరకు కూడా రైతులు మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్టోరేజ్ అని మీరు చెప్పారు. ఇంట్లో ఈ స్టోరేజ్ చేసినప్పుడు ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ చేయొచ్చు రైతులు? స్టోరేజ్ మన ఇంట్లో అంటే 1 year అన్నారు. కానీ ఇంట్లో చేసుకుంటే అదే తేమ, గాలి, చీకటి ఉన్నట్టయితే మనము 3 నెలల వరకు, 4 నెలల వరకు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. కానీ మనకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఆ ఫెసిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే నీళ్లు రావడం కానీ, వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలం ఉంది, పైనుంచి రూఫ్ లీక్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. గోడలు తేమగా అయిపోవడము. కాబట్టి ముఖ్యంగా ఎక్కువ కాలం స్టోరేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళడం చాలా ఉత్తమం. ఒకవేళ మార్కెట్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు 1-2 నెలలు ఇంట్లో వరకు నిరభ్యంతరంగా, ఇప్పుడు ఎట్లాగో వచ్చేది ఎండాకాలమే కాబట్టి ఎటువంటి తేమ సమస్యలు ఉండవు. సో 3 నెలల నుంచి 4 నెలల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా ఈ సంవత్సరానికి ఆశించదగిన డిమాండ్ ఉంది మిర్చికి ముఖ్యంగా. సో రైతులు జాగ్రత్త తీసుకొని మంచి లాభాలు పొందాలని ఆశిస్తున్నాను. సరే, మంచిదండి. ఇంతవరకు మిరపలో కోత మరియు కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ్ గారు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు మిరప పంట కోత సమయంలో మరియు
కోతల అనంతరం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై వరంగల్ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ విశ్వతేజ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి మల్లెతోట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెం గ్రామ రైతు మనుగొండ మొగిలి గారితో పరిచయం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. నమస్కారం అండి మనుగొండ మొగిలి గారు. నమస్తే. మీరు ఈ రెడ్డిపాలెం గ్రామంలో పూల తోట సాగు చేస్తా ఉన్నారు కదా? అవును సార్. ఏ రకాల పూలు సాగు చేస్తున్నారు? ఎప్పటి నుండి చేస్తా ఉన్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు చేస్తా ఉన్నారు మీరు? చేపట్టి 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు పూల సాగు చేస్తున్నారా? అవును సార్. అంటే పూల సాగు చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఇక మనం కొంచెం వరంగల్ సిటీలో మంచిగా గిరాకీ ఉంది సార్. ఆ గిరాకీని బట్టి మనం కొంచెం ఫాలో అయ్యాం అన్నట్టు. నేను ఫస్ట్ మెస్ పని చేసేది, అలా చూస్తా అంటే కొంచెం గిరాకీ బాగుంది అన్నట్లు ఇది పెట్టుకున్నాం అన్నట్టు. అంటే మీకు అంతకుముందు భూమి ఉంది? ఉంది. అయితే మీరు అవన్నీ పూల డిమాండ్ చూసినాక దీంట్లోకి రావడం జరిగింది. అవును సార్. మరి 20 సంవత్సరాల క్రితం మొదలు పెట్టినట్టున్నారు. అవును సార్. మరి అప్పుడు ఎట్లా మొదలు పెట్టారు ఈ పూల మొక్కలు? మీకు ఎవరు చెప్పారు ఈ పూల మొక్కలు బాగా పూలు వస్తాయి? మన మైలనా కంచెల్లి అక్కడ తీసుకున్నాం సార్ చెట్లు. మైలవరం నుండి అక్కడ తీసుకొని పెట్టుకున్నాం. అక్కడ తీసుకొని పెట్టుకున్నాం సార్. ఫస్ట్ ఏమేమి రకాల మొక్కలు తెచ్చింది మీరు? ఫస్ట్ మల్లె, తర్వాత దాదులు, తర్వాత గులాబీ. ఫస్ట్ మల్లె పెట్టి చూసిండ్రు? అవును సార్. ఎన్ని ఎకరాలు పెట్టిండ్రు మల్లె? మల్లె 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు పెట్టిండ్రా? మరి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఆ కాలంలో? ఎకరం ఒక ఎకరం? అప్పుడు ఎకరానికి 25,000 దాకా వచ్చింది సార్. ఎన్ని మొక్కలు పెట్టినాయి ఎకరంకి? 1,600 మొక్కలు పట్టినాయి. 1,600 పెట్టినా? మరి ఎట్లా పెట్టుకున్నారు సార్? హోల్ చేసి నాటినాం అన్నట్టు. హోల్ చేసి నాటిల్లా? అంటే ఎంత తీయాలి గుంట ఒక మొక్క పెట్టుకోవాలంటే? ఒక 9 ఇంచులు చాలు సార్. అంటే మీకు వాళ్ళు తెచ్చిచ్చిల్లా మొక్కలు? మేమే సార్. మీరే పోయి తెచ్చుకున్నారా? అంటే మరి తెచ్చుకుంటానే మొక్కలు డ్యామేజ్ ఏమైనా అయినాయా మీకు? డ్యామేజ్ ఏం కదా సార్, ఎందుకంటే హోల్ తెచ్చుకొని పెట్టుకుంటే డ్యామేజ్ ఏం కదా, కొంచెం పోతే ఇక్కడ 1-2 పోతుంటే. ఇప్పుడు మరి మొక్క చిన్న మొక్క తెచ్చి పెట్టారు మీరు, మరి అభివృద్ధి జరగాలంటే ఎట్లా చేసిండ్రు? భూమి ఎట్లా తయారు చేస్తున్నారు మీరు? డిస్కస్ దున్ని పల్ట కొట్టాలి సార్. పల్ట కొట్టి మళ్ళీ ముగ్గు పోసుకొని హోల్ చేసుకొని మంది పెట్టినాక మళ్ళీ ఒక నెల తర్వాత మంది వేసుకుంటా నీళ్ళు కట్టుకోవాలి. దీనికి లెక్క ఉంటుందా ఏ పద్ధతిలో పెట్టుకోవాలనేది? మొక్క మధ్య నుంచి ఉంచాలి. ఎటు ఒక 6 ఫీట్లు సార్. 6 ఫీట్లు ఉంచాలన్నా? ఎటు ఒక 6 ఫీట్లా? ఎటు ఒక 6 ఫీట్లు. అట్లా ఉంచడం వల్ల లాభం ఏంటిది? ఈ చెట్టు బాగా డెవలప్ అవుతుంది, పెద్ద అవుతుంది. ఇట్లా పెద్దగా అయ్యి అట్లా గాడపు రాకుండా దగ్గర గాడపు రానట్టు. 6 ఫీట్లు ఉంచితే మొక్క మంచిగా ఎదిగి పూలు బాగా వస్తాయా? బాగా వస్తాయి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల మొక్కలు ఇవి మీ దగ్గర ఉన్నాయి? ఇప్పుడు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు మొక్కలు ఇవి? అంటే మరి 20 సంవత్సరాలు పెట్టిన మొక్కలు తీసేసిందా? అక్కడ పెట్టినామంట, అక్కడ చెక్కల వేరే కాడ పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా పెట్టుకున్నారా? మరి ఇది మంచిగా అభివృద్ధి జరగాలంటే మరి ఎలా చేసుకుంటా ఉంటారు మీరు? సార్ దీనికి మంచిగా మందు కొట్టుకోవాలి సార్. మందు కొట్టుకొని నీళ్ళు కట్టుకుంటా. నీళ్ళు ఎట్లా కట్టాలి? ఎప్పుడెప్పుడు కడతా ఉండాలి నీళ్ళు? దిక్కు ఆరిపోయి నీళ్ళు కట్టుకోవాలి సార్. ఎప్పుడు తేమ ఉంచాలి? మామూలు ఉంచాలి, బాగా ఉంచాలి మళ్ళీ మొక్కకు మామూలు ఉంచాలి. ఎన్ని రోజుల పూలు వస్తాయి మీకు మళ్ళీ? ఇప్పుడు ఎండాకాలం వస్తుంది సార్, ఒక 3 నెలల దాకా వస్తాయి. తర్వాత మళ్ళీ రావుయ్యా, వానకాలం వస్తే రావుయ్యా. అంటే మొత్తం ఒక 3 నెలలేనా సంవత్సరం మొత్తం మీద? సంవత్సరం మీద 3 నెలలు 4 నెలలు. మరి 4 నెలలకు మరి ఆదాయం సరిపోతుందా మీరు పెట్టిన ఖర్చుకి? సరిపోతాయి. ఎంత ఖర్చు వస్తుంది ఒక ఎకరం మీరు మల్లె తోట చేయాలంటే సంవత్సరం మొత్తం? మందులు కానీ అన్ని కానీ దానికి? మందులు కానీ సార్ ఇప్పుడు మనం ఇక కొట్టుకున్న కొద్ది అంటే ఇంచుమించు ఒక 30 దాకా వస్తాయి సార్ ఖర్చు మందులకు. మరి మీకు పూల మీద ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం అంటే ఇప్పుడు మనకు ఇంచుమించు నష్టం అయితే లేదు. కిలోకు 60 నుంచి వెళ్ళి 300 రూపాయలు 400 రూపాయల దాకా ఉంటుంది సార్. అంటే అక్కడ సీజన్ బట్టి 400 రూపాయలు అమ్మితే మంచి లాభం. 60 అంటే మీకు ఇక కొంచెం ఇక వాళ్ళ వరకు పెట్టుబడి వరకు అయిపోతున్నారు. ఇప్పుడు
మొగ్గలు వచ్చాక మరి పురుగులు కానీ కీటకాలు కానీ ఆశిస్తూ ఉంటాయా? ఉంటాయి సార్. ఎలాంటివి వస్తూ ఉంటాయి మీకు? పచ్చ పురుగు వస్తుంది, ఈరోజు దోమ వస్తుంది, డబ్బు పురుగు వస్తుంది, అలా వస్తుంది. మరి మీరు ఎలా గుర్తిస్తూ ఉంటారు వాటిని? కనిపిస్తాయి మాకు, ఇట్లా మొగ్గిస్తే అలా కనిపిస్తుంది. ఒకటి మొగ్గలనే పురుగు వస్తుంది, అలాగే లేచిపోతుంటుంది. దాన్ని పట్టుకొని మేము చేపలు వేస్తే వాళ్ళు దాన్ని మంది ఇస్తారు మాకు, మంది కొట్టుకుంటే వస్తాయి. ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి కదా, మరి వీటిని మళ్ళీ అది మీరు అంటు కట్టుకోవచ్చా, మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలా? పోతే అంటు కట్టుకోవచ్చు. మళ్ళీ ఈ మల్లె మొక్కలు కూడా మీరు తయారు చేసి అమ్ముతూ ఉంటారా? లేదు సార్, ఇక్కడ మనకు కాదు, మా వారికి నాటుకొని పంచుకొని మళ్ళీ పెట్టుకుంటాం అన్నట్టు. అంటే ఇక్కడ పోయిన మొక్కలు ఉంటే పెట్టుకుంటారా? పోయిన మొక్కలు పెట్టుకుంటాం. పెరుగుతాయి అట్లా? పెరుగుతాయి. కాకపోతే మళ్ళీ మనం వేరే చెల్లి నాటుకోవచ్చు, మొక్కను పెట్టినాం కదా, సపోజ్ ఈ నాటుకొని అలా పెట్టుకోవచ్చు. మళ్ళీ మొక్క చేసిన పెట్టుకోవచ్చు మనకు కావాలనుకుంటే. ఇది ఎన్ని రోజులకు పూస్తూ ఉంటాయి మీకు పెట్టినాక? అంటే ఒక 2 నెలలు అంతా. ఏ నెలలో వస్తుంది ఎక్కువ పూత దీనికి? ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు వస్తుంది, ఈ 3 నెలలు స్టార్ట్ అయింది సార్, 2 నెలలు స్టార్ట్ అయింది అన్నట్టు. జనవరికి వెళ్ళి వస్తుందా? ఎంత తెంపుతారు? తెంపినప్పుడల్లా మొగ్గలు ఎన్ని వస్తూ ఉంటాయి మీకు? ఇక మనం దాన్ని మెయింటైన్ చేయడం బట్టి మొగ్గ పెడతాంటాం అట్లా. అదే కోసినప్పుడు ఎంత వస్తారు? ప్రతిరోజు కోయాలా మొగ్గలు? ప్రతిరోజు. ఎన్ని కిలోలు వస్తాయి మీకు? మాకు నిన్న 50 కిలోల దాకా వచ్చింది. ఇలా ఫస్ట్ ట్రిప్ 19 కిలోలు పోయినాయి. ఇప్పుడు ఇవి వరకు కావాలి మళ్ళీ ఖర్చు ఎక్కువ సార్. ఇట్లా మీకు రోజు ఒక 100-150 కిలోలు వస్తాయా? అంత రావు సార్, 50 లోపు వస్తూ ఉంటాయి. ఈ తోట అంటే ఒకసారి సార్ చీన బట్టి వస్తాయి, ఒకసారి సార్ డౌన్ అయితే ఉంటుంది అన్నట్టు. అంటే ఎక్కువగా ఎప్పుడు బాగా వస్తాయి మొగ్గలు? అంటే మంచి బాగా ఈ నెలలో వస్తాయి, ఈ నెలలో అట్లా వస్తాయి. తర్వాత కొంచెం తగ్గుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఎన్ని రోజుల వరకు వస్తాయి తగ్గుకుంటా? ఇక తగ్గుంటా కొంచెం తగ్గుంటా వస్తుంటాయి. కొంచెం బలం ఎక్కుంటా అంటే పికప్ అవుతుంటారు, అడుగు బలం కానీ మందులు కానీ ఎక్కువ వస్తుంటాయి. ఈ వర్షాకాలం రాదా ఎక్కువ? మరి రాదు సార్, ఇవి వస్తాయి, మళ్ళీ జాజులు వస్తాయి. అంటే మీరు ఇట్లా ఇప్పుడు ఇవి వస్తాయి ఎండాకాలం, వర్షాకాలం జాజులు, గులాబీలు, ఇట్లా ప్రతి సీజన్కి ఒకటి వచ్చే విధంగా పెట్టుకున్నారా? అవును సార్. ఎందుకంటే గులాబీ మొక్కలు కనబడుతున్నాయి, జాజులు కనబడుతున్నాయి, ఇక్కడ మల్లె కనబడుతున్నాయి, దాంతోపాటు మక్క కూడా వేసినా అన్నారు. ఇవన్నీ మీరు ఎట్లా వీటిని జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు మొక్కల్ని మీరు? సార్ మనం ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఉండి ఇట్లా చేసుకోవాలి కదా అని ఆలోచించుకుంటూ చేసుకుంటూ పోతుంటాం. ఇట్లా గడ్డి పడడానికి మిషన్ కొడతా ఉంటాం, కల్పిస్తూ ఉంటాం. కలుపు తీస్తూ ఉంటారా? ఎన్ని రోజులకు ఒకసారి తీయాలి కలిపి? అంటే గడ్డిని బట్టి కల్పిస్తూ ఉంటాం అన్నట్టు. అట్లా అంటే కలుపు బాగా వస్తుందా మొక్కలకు? బాగా వస్తుంది కానీ తప్పనిసరి కలుపులు పెంచాలి. ఇప్పుడు గాలులు వస్తా అంటే వర్షాలు పడతా అంటే మరి అప్పుడు మొక్కలు ఏమైనా పోయే అవకాశం ఉంటుందా? ఎండలు బాగా కొడుతుంది ఒక్కొక్కసారి. ఎండ కొడితే ఇంకేం కదా, ఎంత ఎండ పడుతుంది అంత బాగా వస్తుంది కదా, వాటర్ ఎక్కువ ఉండాలి. మరి మీకు నీటి సౌకర్యం ఉందా? బాగా ఉంది. అంటే ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టాలి దీనికి? దీనికి 15 రోజులు ఒకసారి 10 ఒకసారి డ్రిప్ ద్వారా పెడుతున్నారు ఎప్పుడు? డ్రిప్ ద్వారా. ఇప్పుడు సన్న జాజులు అన్నారు, ఇవి ఎప్పుడు వస్తాయి మీకు? వానకాలం వస్తాయి, వర్షాకాలం. మరి అప్పటి వరకు మీరు వాటికి మెయింటైన్ చేస్తూ ఉంటారా మొక్కల్ని? చేస్తూ ఉంటాం. ఇప్పుడు మరి ఎండిపోయినట్టు కనబడుతున్నాయి కదా? ఏం కాదు. ఎప్పుడు మరి మంచిగా అయితే మళ్ళీ అవి ఒక 2 వానలు పడితే మళ్ళీ మంచిగా అయితే అయినప్పుడు కట్ చేస్తాను. ఎంత హైట్ ఉంచుతారు వాటిని? ఒక హైట్ ఒక 18 నుంచి 2 ఫీట్ల వరకు కట్ చేస్తాం. 2 ఫీట్ల నుంచి మిగిలిన కట్ చేసేస్తారా? మరి అట్లా ఉంచితే పెరుగుతాయా మీకు? పెరుగుతాయి. ఇటుంటే కడితే పెరుగుతాయి, మళ్ళీ కడిస్తే పెరుగుతాయా? మరి ఇప్పుడు ఇట్లా నీళ్లు పెడతా ఉంటారా వీటికి? నీళ్ళు పెట్టాం. నీళ్లు పెట్టకపోతే చనిపోవా మొక్కలు ఇవి? ఏం కాదు. చాలా మంచి విషయాలు చెప్పాలి. నమస్కారం అండి. సార్ నమస్తే. ఇంతవరకు శ్రోతలు మల్లె తోట సాగులో అనుభవాలు ఈ అంశంపై వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెం గ్రామ రైతు మనుగొండ మొగిలి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.